నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బిబి రమణరాజు గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ జాయింట్ పెయిన్స్కి ఎన్ని రకాలుగా ఉంటాయంటారు? ముఖ్యంగా మనం ఈ జాయింట్ పెయిన్స్ అనేటి అసలు జాయింట్ అంటే మనం ఆయుర్వేదంలో సంధి అంటాం. అంటే రెండు ఎముకలు కలిసేటటువంటి ప్రదేశాన్ని మనం సంధి లేదా జాయింట్ అని చెప్తాం. ఈ ముఖ్యంగా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్, అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్గా ప్రధానంగా మనం 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. వీటిలో కూడా మనం సంధివాతంని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని, ఆమవాతాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ని మనం వాతరక్తం అని మెయిన్గా మనం విభజన చేయడం జరుగుతుంది. సో అంటే చలికాలంలో ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇలా పట్టుకుపోవడం ఇలాంటివి చూస్తుంటాం. వీటికి మెయిన్ కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా ముఖ్యంగా ఈ వాత పిత్త కఫాదోషాలు అనేటి ముఖ్యం. ఈ వాతదోషం, పిత్తదోషం, కఫదోషం అనేది కొన్ని ఋతువుల్లో కొన్ని పెరుగుతాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో, అదేవిధంగా వర్ష ఋతువులో ఈ వాతదోషం అనేది పెరగటం ద్వారా ముఖ్యంగా ఈ నొప్పులు అనేవి రావడం జరుగుతుంది. అందువల్ల మిగతా కాలాల కంటే కూడా ఈ శీతాకాలంలో ఈ నొప్పులు పెరగటం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఇంకా జనరల్గా వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చేటువంటి వైరల్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెయిన్గా దేనివల్ల వస్తుంది అండ్ దానికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? మెయిన్ ఇప్పుడు ఈ శీతాకాలంలో వచ్చేటటువంటి వాటిల్లో ఈ కీళ్ళ నొప్పుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ ప్లేస్ను ఆక్రమిస్తుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షించాలి. అలా కాకుండా మనం ప్రస్తుతం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు, పాటించేటువంటి జీవనశైలి, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి విరుద్ధంగా చేయడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షించవలసిన దానికే బదులు మన శరీరంలోని మన జాయింట్స్ పైనే దాడి చేసి అక్కడ ఉండేటువంటి జాయింట్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ విధానం అని చెప్పడం జరుగుతుంది. వీటిలో చాలా ఉన్నాయి. మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అని. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన ఎక్కువ మంది పడటం జరుగుతుంది. దీనిలో మెయిన్ ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా మనం ముఖ్యంగా మంచి ఆహారం తీసుకొని పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, అదేవిధంగా ఇంకా తిన్న వెంటనే వ్యాయామం చేయటం, నెక్స్ట్ పూర్తిగా తిన్నది జీర్ణం కాకమునుపే మరలా తీసుకోవటం, పాలు చేపలు కలిపి తీసుకోవటం, పాలు అరటిపండు, ఇలా విరుద్ధ ఆహారాలు అంటాం. ఇలాంటివన్నీ తీసుకోవటం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేసి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కలుగజేస్తుంది. దీంట్లో మనకు ఏమేమి లక్షణాలు ఉంటాయంటే మెయిన్ ఉదయం పూట 1 గంట సేపు మొత్తం స్టిఫ్నెస్ అంతా ఉంటుంది ప్రతి జాయింట్లో కూడా. ఇంకా తేలు కుడితే ఏ విధంగా నొప్పి ఉంటుందో అలా భయంకరమైనటువంటి నొప్పి ఉంటుంది. జాయింట్స్ అనేది ఒకే ప్లేస్లో ఉండవు. ఈరోజు ఈ జాయింట్స్ కుంటే రేపు ఈ జాయింట్, అలా రోజుకు ఈ జాయింట్స్ అనేది మారుతుంటాయి. ఆకలి తక్కువ ఉంటుంది, యూరిన్ ఎక్కువ ఉంటుంది, మోషన్ సరిగ్గా రాదు, జ్వరం ఉంటుంది. ఇవన్నీ దీని యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. మరి ఇది కొంతమందికి హార్ట్ పైన కూడా ప్రాబ్లం చూపిస్తుంది. అనే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. మన గుండెలో ఉండే వాల్స్ను డ్యామేజ్ చేసి నడుస్తే ఆయాసం రావటం, ఆ గుండె యొక్క వేగం తగ్గడం, పెరగడం, ఇలాంటి ప్రాణాపాయ స్థితిని కూడా కలుగజేసే లక్షణం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ఉంటుంది. అండ్ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పక్కన పెడితే నెక్స్ట్ మనకు గౌటీ ఆర్థరైటిస్ అనేది చాలామందికి ఈ సమస్య వస్తుంది. ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, అంటే మనం నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా సీ ఫుడ్, మనం చేపలు, రొయ్యలు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవటం ద్వారా వాటి యొక్క బై ప్రోడక్ట్ ఏదైతే యూరిక్ యాసిడ్ ఉందో అది మన శరీరం నుంచి బయటికి వెళ్ళకుండా, ఎందుకు వెళ్ళదు? ఒకటి మన కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం, రెండవది ఉండేదానికంటే ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి కావటం. ఈ 2 కారణాల వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి అది ఒక ఇసుక రూపంలో లేదా క్రిస్టల్స్ రూపంలో మనకు 2 జాయింట్స్ మధ్యలో ఆయిల్ ఉంటుంది, దాని సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం, దాని మధ్యలో చేరి అక్కడంతా ఇరిటేషన్ కలుగజేస్తుంది. అందువల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా చాలామందికి మనకు బొటనవేలు దగ్గర, కాలికి సంబంధించిన బొటనవేలు దగ్గర ముఖ్యంగా రెడ్డుగా ఏర్పడటం, బర్నింగ్ అనిపించడం, భయంకరమైన నొప్పి ఉంటుంది. ఇది కూడా చాలామంది నాన్ వెజ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, ముఖ్యంగా సీ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మనం జనరల్గా సీరం యూరిక్ యాసిడ్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేపిస్తే అది పెరగటం మనం గమనించవచ్చు. అయితే వీటిలో 3 రకాలు ఉంటాయి.
ఒకటి వాత, పిత్త, కఫ అని. వాత వల్ల వచ్చినటువంటి గౌటి ఆర్థరైటిస్లో నొప్పి ఎక్కువ ఉంటుంది. అది వచ్చినటువంటి జాయింట్ పైన ఉండే స్కిన్ అనేది నలుపు కలర్లో ఉంటుంది. అదే పిత్త దోషం వల్ల వచ్చినటువంటి గౌటి ఆర్థరైటిస్ ఎలా ఉంటుంది అంటే ఆ జాయింట్ అనేది రెడ్డుగా, పైన చర్మం రెడ్డుగా ఉండటం, మంట ఉండటం, మనం ఏదో మంటలో పెట్టినట్టు కాలు అలా ఉంటుంది. అదే కఫదోషం వల్ల వచ్చినటువంటి గౌటి ఆర్థరైటిస్ ఎలా ఉంటుంది అంటే మనకు వాపు ఉంటుంది, బరువు అనిపిస్తుంది, నొప్పి ఉండదు, దురద అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వీటిని బట్టి మనకు ఆయుర్వేదంలో సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. తప్పకుండా మనకు ఆయుర్వేద మెడిసిన్స్ మరియు పంచకర్మ చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతాయి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనికి కారణాలు అండ్ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 years దాటిన వారిలో, ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలలో కూడా ముఖ్యంగా మెనోపాజ్ దశ చేరిన వారికి, అదేవిధంగా ఇంతకుముందు గర్భాశయానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసి ఆ గర్భాశయాన్ని రిమూవ్ చేసిన వారికి ఈ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీన్ని సంధివాతం అంటాం. అంటే ఏంటంటే జాయింట్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, మెత్తటి కార్టిలేజ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ తగ్గి అక్కడ ఎయిర్ చేయటాన్నే మనం సంధివాతం అంటాం. దాన్నే మనం అక్కడ వాతం చేరింది అంటాం. మరి ఇవి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనం ఆధునిక శాస్త్రరీత్యా. ఇవి ముఖ్యంగా పెద్ద జాయింట్స్లో ఎక్కువ వస్తుంది. అంటే మనకు మోకాలు, చీలమండలం కింద యాంకిల్ జాయింట్స్ దగ్గర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ప్లేసెస్లో రాదని కాదు, ఎక్కువ వెయిట్ పడేది వాటిల్లో ఎక్కువగా వస్తుంది. మరి ఈ జాయింట్ మధ్యలో మనకు ఆయిల్ అరిగిపోవడం ద్వారా ఏముంటుంది, నడుస్తే సౌండ్ వస్తుంది. అదేవిధంగా మనకు ఉదయం పూట ఒక 10 to 15 minutes పట్టేసినట్టు ఉంటుంది. కొంతమందికి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఉదయం నిద్రలేసినప్పుడు నొప్పి ఉండదు, తర్వాత నడవటం వల్ల నొప్పి వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. వీటిల్లో ఇప్పుడు మోకాల దగ్గర ఆస్టియో ఆర్థరైటిస్ వస్తే అది grade 1, grade 2, grade 3 అలా అది అరిగిపోయే దాన్ని బట్టి, ఎక్కువ grade 4 అలా ఉంటే పూర్తి అరిగిపోయి 2 జాయింట్స్ కూడా అతక్కపోతాయి. దానికి కంపల్సరీ ఇంకా నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి. అలా కాకుండా ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో అయితే మనకు ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ చికిత్సల ద్వారా ఇది పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఇంకా హైపోథైరాయిడ్ ఉంటే ఇంకా సమస్య ఎక్కువ. ముఖ్యంగా హిస్టరెక్టమీ, గర్భాశయం రిమూవల్ చేస్తే ఇంకా ఈ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్ పెరిగినా కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చాలామందికి ఇబ్బంది పెట్టి సమస్య ఉంటుంది. కొన్ని రకాల వృత్తుల వారిలో కూడా, ముఖ్యంగా ఎక్కువ డ్రైవింగ్ చేసే వారిలో, టైలరింగ్ చేసే వాళ్ళలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్స్లో, డ్రైవర్స్లో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. అండ్ జాయింట్ పెయిన్స్ని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అనేవి చేస్తారు సార్? ఇవి మనకు టైప్ను బట్టి మనం సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క సిమ్టమ్స్ మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఉదయం పూట 1 గంట సేపు భయంకరంగా పట్టేసినట్టు ఉండటం, జ్వరం రావటం, వాపు ఉండటం, తేలు కుట్టినట్టు నొప్పి ఉండటం, జాయింట్స్ మారటం, ఇవన్నీ కూడా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. మరి దీంట్లో మనం ఎలాంటి రక్త పరీక్షలు చేయించాలి? CBP అని ఒకటి ఉంటుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని. దీంట్లో మనం చేపిస్తే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గటం, ఇంకా మనకు అక్కడ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ అని ఉంటాయి, అవి పెరగటం మనం గమనించవచ్చు. ఇంకా ESR అంటాం, ఎరిథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్ అని, ఇవి కూడా కొంతమందికి పెరుగుతాయి. మెయిన్గా RA ఫ్యాక్టరు, ASO టైటర్ ఇవి ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా యాంటీ CCP బాడీస్ అని, ANA అని కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఇవి చేయటం ద్వారా మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఖచ్చితంగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ మనం గౌటి ఆర్థరైటిస్ అన్నాం. గౌటి ఆర్థరైటిస్ కూడా మనకు లక్షణాల ఆధారంగానే మనం 50 to 70% మనం డిసైడ్ చేయవచ్చు. ఈ గౌటి ఆర్థరైటిస్ను మనం సీరం యూరిక్ యాసిడ్ చేపిస్తే మనం పెరిగితే ఉన్నట్టు. అయితే ఈ యూరిక్ యాసిడ్ పెరగటం అనేది 3 రకాలుగా దారితీస్తుంది, 3 రకాల దుష్ఫలితాలకు దారితీస్తుంది. ఒకటి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పెరిగితే మన జాయింట్స్ మధ్యలో చేరి జాయింట్స్ వాపు, నొప్పి ఇవి కలుగు చేయటం ఒకటి. రెండవది, యూరిక్ యాసిడ్ పెరిగితే కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది, యూరిక్ యాసిడ్ పెరిగితే స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ మూడింటిపైన దేనిపైన కూడా దాని యొక్క దుష్పరిమాణం అనేది జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాల దగ్గర రావచ్చు, చీలమండలం దగ్గర రావచ్చు, వెన్నుపూసలో ఎక్కడైనా రావచ్చు. దీనికి ముఖ్యంగా ఎక్స్రే అనేది మెయిన్. దీంట్లో మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లాగా CRP పెరగడం, ESR పెరగడం అవి చాలా వరకు అరుదు. మనం ఎక్స్రే తీపిస్తే అక్కడ కార్టిలేజ్ అరగటం, అక్కడ జిగురు అరగటం ఇవన్నీ కూడా మనం
గమనించవచ్చు. అదేవిధంగా మెడ నొప్పి నడుము నొప్పి ఉంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ డిస్క్ అరగడం, డిస్క్లో ఉండే జిగురు పక్కకు పోవటం, డిస్క్ బల్జ్, ఇవన్నీ కూడా మనం వీటిని గమనించవచ్చు. కొంతమందికి సీరం కాల్షియం లెవెల్స్ చూస్తే అవి తగ్గటం, విటమిన్ డి తగ్గటం, ఇవన్నీ కూడా మనకు ఈ సంధిగత వాతం లేదా ఆస్టియోఆర్థరైటిస్ను నిర్ధారించడానికి చేసేటటువంటి రక్త పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ఇప్పుడు ప్రజెంట్ అండి, ఇప్పుడు ఈ శీతాకాలం, నెక్స్ట్ ఇంతకుముందు వెళ్ళినటువంటి వర్షాకాలం, వీటిల్లో వచ్చే వ్యాధుల్లో ఈ సొరియాసిస్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో కూడా ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ప్రప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సొరియాసిస్ అనేది ఏమవుతుంది, మనకు చర్మంలో 7 పొరలు ఉంటాయి. పై పొర అనేది 26 to 30 డేస్కు పోతుంది. కింది నుంచి 7th లేయర్ కింద ఉండే 7వ పొర నుంచి 26 to 30 డేస్ కొత్త కణాలు వస్తాయి, పైకి రావాలి. అలా కాకుండా చర్మం అనేది ఎక్కువగా కణ విభజనం జరగటం వల్ల ఈ సొరియాసిస్ అనేది వస్తుంది. అందువల్లనే ఆధునిక శాస్త్రంలో కూడా మనకు స్కిన్ క్యాన్సర్లో ఏ విధమైతే పెథాలజీ ఉందో సొరియాసిస్లో కూడా అదే పెథాలజీ ఉంటుంది. స్కిన్ క్యాన్సర్లో ఏవైతే మందులు ఇస్తామో సేమ్ మనకు ఈ సొరియాసిస్లో కూడా అవే మందులు ఇవ్వటం వల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సొరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఈ సొరియాసిస్ అనేది ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటాం. అతనికే స్ప్రెడ్ అవుతుంది. కొంతమందికి తలపైన ఉంటుంది, కొద్ది రోజులకు మనకు చెస్ట్ పైన రావచ్చు, అదే మనకు మొత్తం శరీరం అంతా పాకే అవకాశం ఉంటుంది. మరి ఈ సొరియాసిస్ అనేది ఎక్కువ మంది ముఖ్యంగా చలికాలంలో వస్తుంది. అదేవిధంగా ఏసీకి ఎక్కువగా ఎక్స్పోజ్ కావటం వల్ల వస్తుంది. విటమిన్ డి తక్కువ అయితే వస్తుంది. హైపోథైరాయిడ్ ఉన్న వారికి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే సొరియాసిస్ వచ్చిన తర్వాత దాని సరైన ట్రీట్మెంట్ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆ యొక్క మనకు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది జాయింట్స్ వరకు వెళ్తుంది. అప్పుడేమవుతుంది, జాయింట్స్ అన్నీ కూడా భయంకరమైన నొప్పి, వాపు, పైన చర్మం అనేది కొంత బ్లాకిష్ కలర్లో మారటం, కొంతమందికి రెడ్ కలర్లో మారటం, ఇంత భయంకరంగా ఉంటుంది. ఉదయం లేస్తే అసలు మనం లేయలేం. 1 గంట సేపు ఏదైనా సరే గోడ కానీ కర్ర పట్టుకొని కొద్దిగా మూవ్ కావాలి. దాని తర్వాత కొంత ఫ్రీ వస్తుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్లో ఇంత చాలా ఇబ్బంది కలుగు చేసే విషయాలు ఉంటాయి. ఇంకా కొంతమంది గోర్లకు కూడా వస్తుంది. గోర్లు ఎల్లో కలర్ మారటం, అక్కడ చిన్న చిన్న గుంతలు పడటం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి సొరియాసిస్ ఏదో సింపుల్గా తీస్తే అది చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యగా మారుతుంది. అండ్ శీతాకాలంలో ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు ఏంటంటారు సార్? ఇప్పుడు మనం ఇప్పుడు శీతాకాలంలో సీజనల్గా వచ్చే డిసార్డర్స్ గురించి చెప్పుకుంటున్నాం. శీతాకాలంలో మనకు ఎందుకు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయంటే జనరల్గా మనం బయట ఉండేటువంటి పొల్యూషన్ కానీ మన చెట్లకు ఉండేటువంటి పుప్పొడి ఇవన్నీ కూడా మనకు తేమ శాతం ఎక్కువ ఉండటం ద్వారా శీతాకాలంలో అవి మన కింది లేయర్స్లోనే అవి ఉంటాయి. అదే వేసవి కాలంలో పై లేయర్స్లో ఉంటాయి. మన శ్వాసకు మనం పీల్చేటువంటి గాలిలో అవి ఉండవు. ఈ శీతాకాలంలో కింది లేయర్లో ఉండటం ద్వారా అవన్నీ మనం పీల్చడం ద్వారా ఎక్కువగా ఈ రెస్పిరేటరీ సిస్టమ్స్ సంబంధించినటువంటి కాఫ్ అయితే ఏమి, కోల్డ్, బ్రాంకైటిస్, దగ్గంటం, ఆస్తమా, సిఓపోడి ఇలాంటి భయంకరమైనటువంటి శ్వాసకోశ వ్యాధులన్నీ కూడా శీతాకాలంలో వస్తాయి. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా శీతాకాలంలో వాతదోషం, దాంతోపాటు కఫదోషం పెరుగుతుంది. మనకి ఏవైతే వాయునాళాలు ఉన్నాయో ఆ గొట్టాలు ఉంటాయి, వాయునాళం అంటే ఆ శ్వాసనాళం, దాంట్లో ఆ కఫమంతా పేరకపోయి మనం పీల్చే గాలికి అడ్డుపడటం ద్వారా మనకు ఆస్తమా అంటే అదే పిల్లి కూతలాగా కుయ్యి కుయ్యి అనే సౌండ్స్ రావటం, ఇవన్నీ కూడా ఈ శీతాకాలంలో వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా రావచ్చు, బై బర్త్ రావచ్చు, లేదా మన చుట్టూ ఏదైనా సరే పొల్యూటెడ్ పత్తికి సంబంధించిన కానీ సిమెంట్ పరిశ్రమలు ఇలా పొల్యూటెడ్ వాతావరణం వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సైనస్కి లక్షణాలు ఎలా ఉంటాయంటారు సార్? ఇప్పుడు ఇది ఈ రెస్పిరేటరీలో మనకు అప్పర్ రెస్పిరేటరీ అంటే మనకు ఫస్ట్ ఏమవుతుంది, చాలామందికి తుమ్ములు వస్తాయి. ఉదయం లేచింది మొదలు ఒక 10 నుంచి 20 తుమ్ములు మన ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చినట్టు కారుతూనే ఉంటాయి. ఇది మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఆయుర్వేదంలో మనం ప్రతిశాయం అంటాం. అంటే ప్రతి క్షణం అయితే ఇది ప్రతిశాయం అంటే ప్రతి క్షణం కూడా కారుతూ ఉంటుంది, ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కారుతుంది కాబట్టి దాన్ని ప్రతిశాయం అంటాం. దీనిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, సరైన ట్రీట్మెంట్ చేయరో ఏమవుతుంది, ఆ జలుబంతా కూడా ఇక్కడ సైనస్ అంటాం. సైనస్ అంటే మనకి ఎయిర్ స్పేసెస్
ఆ గదులు ఉంటాయి, ఇక్కడ మ్యాక్సిలరీ సైనస్ అని, ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ అని, ఆ గాలి గదులు దాంట్లోకి ఈ జలుబంతా చేరి అక్కడ ఇన్ఫెక్షన్కి గురై ఇక్కడంతా బరువుగా ఉంటుంది, ఇక్కడ బరువుగా ఉండటం, హెడేక్ ఉండటం, ముందు కొంగితే బరువుగా ఉండటం, ఇంకా మైల్డ్ ఫీవర్గా ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, నైట్ పడుకుంటే మనం ముక్కులోంచి గొంతులోకి పోస్ట్ నాజల్ డ్రిప్ అంటాం, ఆ కఫం అంతా లోపలికి రావటం, సివియర్గా ఉండేటువంటి హెడేక్ రావటం, ముక్కు నుంచి శ్వాస సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా మనకు సైనస్ యొక్క లక్షణాలు. ఈ సైనస్ మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, ఈ ముక్కు నుంచి చెవికి ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు సైనస్ నుంచే మనకు చెవి ఇన్ఫెక్షన్కి రావటం, చెవిలో ఉండేటువంటి కర్ణబేరి పగిలిపోవటం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. వాటితో పాటు మనకు ఇది స్మెల్ గుర్తుపట్టలేని పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ సైనస్ నుంచి బ్రెయిన్కు ఇన్ఫెక్షన్కి వెళ్ళి చనిపోయేటువంటి సమస్య కూడా ఉంటుంది. కాబట్టి సైనస్ను మనం సింపుల్గా తీసుకోకూడదు. అండ్ ఆస్తమాకి లక్షణాలు ఎలా ఉంటాయంటారు అండ్ ఏ పరీక్షల ద్వారా దీన్ని గుర్తించవచ్చు అంటారు? ఈ ఆస్తమా అంటే ఇది చాలామందికి మనకు ఈ శీతాకాలంలో చాలామందిని చూస్తుంటాం. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా ఆయాసపడటం, పిల్లి కూతల్లాగా సౌండ్ రావటం జరుగుతుంది. దీని ఆయుర్వేదంలో మనం తమక శ్వాస అంటాం. తమహ అంటే చీకటి అని, చీకటిలో పెరిగేటటువంటి శ్వాస కాబట్టి దీన్ని తమక శ్వాస అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ పడని వారు, కొంతమంది కొన్ని పడవు, అలర్జీస్ అంటాం. అదేవిధంగా బై బర్త్, నెక్స్ట్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఎక్కువగా రెయినీగా ఉండటం, మేఘావృతమై ఉండటం, ముఖ్యంగా చీకటిగా ఉండటం, ఇవి ఉన్నప్పుడు ఈ తమక శ్వాస అనేది ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇది వాత కఫదోషాల వల్ల వస్తుంది. ఇది 3 రకాలు ఉంటుంది. వాత దోషం వల్ల వచ్చే ఆస్తమా, పిత్తదోషం వల్ల వచ్చే ఆస్తమా, కఫదోషం వల్ల వచ్చేది. వాత దోషం వల్ల వచ్చే ఆస్తమా అనేది ముఖ్యంగా చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవటం, అదేవిధంగా ఎక్కువ దూరం నడవటం, ఉపవాసాలు ఎక్కువగా ఉండటం, ఎక్కువ టెన్షన్ గురి కావటం, వీటి వల్ల వచ్చేది మనకు వాతానికి సంబంధించినటువంటి ఆస్తమా. వీరికి ఎలా లక్షణాలు ఉంటాయంటే వాళ్ళకు ఉన్నట్టుండి ఈ చెస్ట్ దగ్గర కొంత బరువుగా అనిపిస్తుంది, అంత మించి ఏమనిపించదు. నెక్స్ట్ సెకండ్, పిత్తదోషం వల్ల వచ్చినటువంటి ఆస్తమా ఎందుకు వస్తుంది, ఎక్కువ ఎండకు తిరగటం, సమ్మర్లో ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, పానీపూరి ఎక్కువ తీసుకోవటం, ఇంకా మనకు బర్గర్, పిజ్జా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ ఆస్తమా వస్తుంది. వీటి లక్షణాలు ఏంటి అంటే కడుపులో ఫస్ట్ ఉబ్బరించినట్టు, కడుపు మంట ఉండి కడుపు ఉబ్బరించి దాని తర్వాత ఆస్తమా వస్తుంది. ఇది పిత్తానికి సంబంధించింది. అదే కఫానికి సంబంధించిన ఆస్తమా లక్షణాలు ఎందువల్ల వస్తాయంటే ఎక్కువ స్వీట్స్ తీసుకోవటం, అరటిపండు తీసుకోవటం, ఐస్ క్రీమ్స్ తీసుకోవటం, ఈ మైదాతో సంబంధించినటువంటి స్వీట్స్ తీసుకోవటం, వీటిలో వస్తుంది. మరి వీటిలో ఏమేమి లక్షణాలు ఉంటాయి, సైనస్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, దగ్గుతే చిక్కటి కఫం వస్తుంది, జలుబు ఉంటుంది, వీటి తర్వాత ఆస్తమా వస్తుంది. అట్టా మనకు దేని వల్ల వస్తుంది, ఏమేమి లక్షణాలు ఉంటాయి, వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇస్తే సమగ్రంగా ఈ తమక శ్వాస కూడా, ఈ ఆస్తమా కూడా పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వీటిల్లో కూడా ఆయుర్వేద మందులు, వాటితో పాటు మన శరీరాన్ని ప్యూరిఫై చేసేటువంటి పంచకర్మ పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ తీసుకుంటే మనకు ఆస్తమాను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదు. అండ్ బ్రాంకైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటారు అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? ఈ బ్రాంకైటిస్ అనేది చూడ్డానికి సింపుల్ అనిపిస్తుంది, కానీ తగ్గాలంటే చాలా మొండిది. ఈ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే మనకు ట్రేకియా అని శ్వాసనాళం ఉంటుంది, దాని తర్వాత దాని కింద మనకు బ్రాంకస్ అని ఉంటుంది. ఇక్కడ సేమ్ మనకు ఆస్తమాలో లాగానే ఇక్కడ కూడా మనకు పడని ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా కొన్ని స్రావాలు అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడ గొంతులో మంటగా, కొంతమందికి గొంతులో కఫం రావటం, ఇరిటేషన్ లాగా, ఏదో పడని వస్తువు ఉన్నట్టు నసనసగా, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని మనం కొంతవరకు కాస అంటాం. ఆయుర్వేదంలో దగ్గు ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో కూడా ఈ 5 రకాలు ఉంటాయి. వాతం వల్ల వచ్చిన కాషం, పిత్తం వల్ల వచ్చిన దగ్గు, కఫం వల్ల వచ్చిన దగ్గు, క్షయం వల్ల వచ్చిన దగ్గు అని 3 రకాలు. ఈ వాతం వల్ల వచ్చింది ఏ విధంగా ఉంటుందంటే మనం ఎక్కువ రూక్ష పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, అంటే ఆయిల్ లేకుండా ఎక్కువ డ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం, ఐస్ క్రీమ్స్ తీసుకోవటం, కూల్ డ్రింక్స్ తీసుకోవటం, చలికి ఎక్స్పోజ్ కావటం, వీటి వల్ల డ్రై కాఫ్ ఎవరికైతే వస్తుందో దాని వాతానికి సంబంధించిగా చెప్పుకోవచ్చు. పిత్తానికి సంబంధించింది మసాలా ఫుడ్, పికిల్స్ ఇవి తీసుకొని పిత్తానికి సంబంధించి తగ్గే విధంగా ఉంటుంది. బ్రాంకైటిస్ దగ్గితే మొత్తం మంట, ఈ చెస్ట్లో అంతా మంట రావటం, దగ్గితే ఆ కఫం ఏదైతే ఉందో అది పసుపు కలర్లో రావటం, దాంట్లో కొంచెం బ్లడ్ కలిసి ఉండటం, ముక్కు నుంచి వేడిగాలు రావటం, చెవి నుంచి వేడిగాలు రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అదే మన కఫానికి సంబంధించినటువంటి దగ్గులో ఏమేం లక్షణాలు ఉంటాయి,
చెస్ట్ అంతా బరువు అనిపిస్తుంది, దగ్గితే చిక్కటి కఫం వస్తుంది, దగ్గితే ఎక్కువగా చిక్కటి కఫం ఉండటం, ఆ కఫం అనేది సాల్టిష్గా ఉండటం, ఇవన్నీ కూడా మన కఫానికి సంబంధించిన దగ్గు లక్షణాలు. క్షయ అంటే టీబీ వచ్చిన వాళ్ళకు వచ్చేటటువంటి దగ్గు, అది దగ్గటం, స్మెల్తో కూడి ఉండటం, రక్తం పడటం, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. మరి వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే లక్షణాలను బట్టి మనకు 100% వీటిల్లో క్యూర్ అనేది ఉంటుంది. అండ్ జాయింట్ పెయిన్స్కి ఆయుర్వేదంలో అండ్ పంచకర్మ చికిత్సలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు మనకు జాయింట్ పెయిన్స్ వస్తే మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వేరుంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్కి వేరుంటుంది, గౌటీ ఆర్థరైటిస్కి వేరుంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి మెయిన్ ఏంది, మనకు అక్కడ అరిగిపోయినటువంటి కార్టిలేజు మరియు ఫ్లూయిడ్ ఆయిల్ పెంచాలి. కాబట్టి దీనికి ఇచ్చేటటువంటి మెడిసిన్స్ కూడా ఆయిల్ రూపంలోనే క్షీరబలా తైలమని, ధన్వంతరం తైలమని కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఆ ఆయిల్ ఇస్తే అక్కడ ఉండే ఆయిల్ పెరుగుతుంది. నెక్స్ట్ వీటిలో కూడా పంచకర్మ చికిత్సలలో మనకు జానువస్తి అంటాం. ఎక్కడైతే మోకాల దగ్గర జిగురు అరిగిపోయిందో అక్కడ ఒక పౌడర్, ఒక గోధుమ పిండితో కట్టలా కట్టి కొన్ని ఆయిల్స్ వేయటం జరుగుతుంది. కొన్ని మూలికలతో వేడి చేసి కాపడం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఎనిమాలాగా ఒక 60 to 80 ml మెడికేటెడ్ ఆయిల్ ఎనిమాలాగా ఇస్తాం. దీని ద్వారా కూడా మన శరీరంలో అది అబ్జార్బ్ అయ్యి ఆ జాయింట్స్ మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ను పెంచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకు పంచకర్మ చికిత్సలు ఆస్టియో ఆర్థరైటిస్లో. అదే ఆమాతంలో అయితే మనం ఆయిల్ అప్లై చేయకూడదు, ఆయిల్ అప్లై చేస్తే పెరుగుతుంది. దాంట్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆయిల్ అప్లై చేయకుండా నొప్పి వాపు ఉంటే మనం ఇసుకతో కాపడం పెట్టడం, లేదంటే మనకు దొడ్డుప్పు, కల్లుప్పు అంటుంది, దాన్ని మనం వేడి చేసి కాపడం పెట్టడం, ఇటుకను వేడి చేసి కాపడం పెట్టడం, ఇవన్నీ చాలా వరకు ముఖ్యం. ఇంకా ఈ ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఒక బెడ్ టైం ఒక 10 ml ఆముదం ఒక కప్పు వేడి నీళ్ళల్లో కలిపి తీసుకోవడం ద్వారా కూడా చాలా వరకు నెమ్మదిస్తుంది. ఇంకా వీటిల్లో మనకు పత్రపోటలి స్వేదం అని, నెక్స్ట్ రూక్ష స్వేదం అని, కొన్ని రకాల ఎనిమా ప్రొసీజర్స్ అవన్నీ కూడా పంచకర్మ కింద రుమటాయిడ్ ఆర్థరైటిస్ చేస్తాం. నెక్స్ట్ మనం గౌటీ ఆర్థరైటిస్లో కూడా విరేచన కర్మ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం రోజు ఈ యూరిక్ యాసిడ్ తగ్గాలి అంటే ప్రతిరోజు ఒక టీ కప్పు వేడి నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం వేసి తీసుకున్నా కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆస్తమాకి కానీ సైనస్కి కానీ ఆయుర్వేదంలో పంచకర్మలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఈ ఆస్తమాకు మెయిన్గా మనం ఆ లక్షణాలు బట్టి, అంటే దగ్గు ఎక్కువ ఉండటం, కఫంతో కూడి రావటం, ఇవన్నీ ఉంటే మనం వమన కర్మ చేస్తాం. అలా కాకుండా ఎవరికైతే ఈ ఆస్తమా అనేది ఫస్ట్ స్టమక్ అప్సెట్ అయిన తర్వాత వస్తుంటే వారికి విరేచన కర్మ అని చేపిస్తాం. ఈ వమనం విరేచనం అంటే ఏంటంటే మన శరీరంలో ఉండేటటువంటి విష పదార్థాలను బయటికి పంపించి మన శరీరాన్ని శుద్ధి చేసేటువంటి కొన్ని క్రియలు. వమనం లేదా విరేచనంలో కొన్ని ఔషధయుక్తమైనటువంటి నెయ్యి మందు లేదా ఆయిల్స్ను లోపలికి ఇవ్వటం, నోటి ద్వారా 30, 60, 90 ml అలా పెంచుకుంటూ ఇవ్వటం. తర్వాత కొద్ది రోజులకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి నోటి ద్వారా ఆ ఇంప్యూరిటీస్ని బయటికి పంపిస్తే దాన్ని వమన కర్మ అని, మోషన్ రూపంలో బయటికి పంపిస్తే దాన్ని విరేచన కర్మ అంటాం. ఇవి చేయటం ద్వారా మన శరీరం, ముఖ్యంగా ఆస్తమా అంటేనే మనకు అలర్జీస్ వల్ల వస్తుంది. ఈ అలర్జీస్ అన్నీ కూడా వెళ్ళి బ్లడ్ ప్యూరిఫై కావటం వల్ల ఈ ఆస్తమాను, సైనస్ను వీటిని పూర్తిగా తగ్గించవచ్చు. ఇంకా సైనస్ కూడా మనకు నస్యకర్మ అని కొన్ని రకాల నాజల్ డ్రాప్స్ ఉంటాయి. ఇవి వేయటం ద్వారా అక్కడ ఉండేటటువంటి సైనస్ అంతా కూడా కరిగి మనకు ముక్కు ద్వారా బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి పంచకర్మలు అనేటివి ఫాస్ట్గా పనిచేస్తాయి, మంచి పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ చలికాలంలో ఇటువంటివన్నీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు సార్? తప్పకుండా అండి. ముఖ్యంగా అందుకే ఆయుర్వేదంలో మనకు ఋతుచర్య అంటాం. అంటే ఏ ఏ ఋతువుల్లో చర్య అంటే ఏమేం పాటించాలి, ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి శీతాకాలం రాక మునిపే మనం ఎప్పుడైనా సరే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి, చల్ల నీళ్ళు వద్దు అంటాం. ఈ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం చాలా వరకు ముఖ్యం. అదేవిధంగా మనం సింపుల్గా అల్లం రసం, తేనె, అదే తులసి రసం, ఇవి సమానంగా కలిపి రోజు తీసుకోవటం ద్వారా మనకు ఈ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండవు. అదేవిధంగా ఇమ్యూనిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. గ్రీన్ టీ లాంటివి వేడివేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, అట్ ఏ టైం అది ఈజీగా డైజెషన్ అయ్యేటటువంటి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవటం, పొంగలి లాంటివి ఎక్కువ తీసుకోవటం, ఇడ్లీ లాంటివి ఎక్కువ తీసుకోవటం, ఇంకా మనకు కిచిడి లాంటివి ఎక్కువ తీసుకోవటం ఈ వర్షాకాలం చాలా వరకు ముఖ్యం. ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐటమ్స్, చాలా రోజులు నిల్వ చేసినటువంటివి, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, దుంపకూరలు, మైదాతో చేసినవి, ఇవన్నీ కూడా మనం తగ్గించి ఏవైనా సరే ఈజీగా డైజెస్ట్ కావాలి, వేడిగా ఉండాలి, కొంత ఆయిలీగా ఉండాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఇప్పుడు శీతాకాలంలో వచ్చేటటువంటి ఈ ఆస్తమా కానీ, అదేవిధంగా జాయింట్ పెయిన్స్, వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండవచ్చు. అండ్ మెడినైన్ ఆయుర్వేదం ప్రత్యేకతలు ఏంటి సార్? మెడినైన్ అంటేనండి ఫస్ట్ మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఏదైనా వ్యాధి తగ్గాలి అంటే ఒకదాంతో తగ్గదు, ఒక మెడిసిన్తోనో
ఒకే ఒక ఎక్సర్సైజ్తోనో ఒకే డైట్తోనో తగ్గదు. అన్నీ కలిస్తేనే సమగ్రంగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మన మెడి9లో మెడిసిన్స్తో పాటు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా డైట్ చార్ట్స్ ఇస్తాం. అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచేటటువంటి మెడిసిన్స్తో పాటు ఇమ్యూనిటీ పెంచేటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం ద్వారా మొండి వ్యాధులు కూడా చాలా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా 9 అంటే మన దగ్గర 9 రకాల ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ IMS అంటాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక ఆయుర్వేద హోమియోనేప్ కాకుండా మనకు నేచురోపతి, యోగా, యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా కొన్ని వ్యాధులకు కొన్ని రకాల సిస్టంలో మనకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర అన్నీ కూడా అవైలబిలిటీ ఉండటం ద్వారా ఏ వ్యాధికి ఏది అవసరమో అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వటం ద్వారా మనకు పరిష్కారం అనేది సులభంగా తక్కువ ఖర్చుతో శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రమణ రాజు గారు. ఇది ఇవాళ గుడ్